కోపాడని లోకేష్ గారు, సత్యసాయి వారసత్వం కాపాడని లోకేష్ గారు, సత్యసాయి వారసత్వం కాపాడని సీఎం గారు, సత్యసాయి వారసత్వం కాపాడని సీఎం గారు, సత్యసాయి వారసత్వం కాపాడని పవన్ కళ్యాణ్ గారు. కాపాడండి లోకేష్ గారు, సత్యసాయి వారసత్వాన్ని కాపాడండి లోకేష్ గారు, సత్యసాయి వారసత్వాన్ని కాపాడండి లోకేష్ గారు, సత్యసాయి వారసత్వాన్ని కాపాడండి సీఎం గారు, సత్యసాయి వారసత్వాన్ని కాపాడండి సీఎం గారు, సత్యసాయి వారసత్వాన్ని కాపాడండి సీఎం గారు, సత్యసాయి వారసత్వాన్ని కాపాడండి పవన్ కళ్యాణ్ గారు, సత్యసాయి వారసత్వాన్ని కాపాడండి పవన్ కళ్యాణ్ గారు, సత్యసాయి వారసత్వాన్ని కాపాడండి పవన్ కళ్యాణ్ గారు. సత్యసాయి కార్మికుల ఐక్యత. బకాయి పడ్డ వేతనాల వెంటనే, బకాయి పడ్డ వేతనాల వెంటనే, QCQA రిపోర్ట్లు వెంటనే, QCQA రిపోర్ట్లు వెంటనే, కాపాడండి. సత్యసాయి వాటర్ సప్లై కార్మికులం 8వ రోజు సమ్మెలో భాగంగా జలదీక్ష చేపడుతున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా, అయా నారా లోకేష్ గారు, IT శాఖ మంత్రి గారు, మీరు పాదయాత్రలో భాగంగా పాదయాత్రకు వచ్చినప్పుడు ఓడిసిలో వచ్చేసి మేము కలిసినప్పుడు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే సత్యసాయి వాటర్ సప్లై స్కీమును దత్తత తీసుకొని మీకు జీతాలు సక్రమంగా ఇస్తాం, స్కీమును పూర్వభాగం తీసుకోదనిస్తామని చెప్పి మీరు చెప్పినారు. మన ప్రభుత్వమే వచ్చింది. ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మేము చాలా సంతోషపడినాం, మాకు ఇచ్చిన హామీ నెరవేరుస్తారని. కానీ మీరు ఇచ్చిన హామీ నెరవేర్చి ఖచ్చితంగా మాట ఇస్తే తప్పరని కూడా అధికారులందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మీకు మేము విన్నవించుకునేది ఏమంటే, దయచేసి సత్యసాయి వాటర్ కాపాడండి. కార్మికులకు 6 నెలల వేతనం రావడం లేదు, స్కీమ్ కు బడ్జెట్ లేదు. కాబట్టి స్కీమును కాపాడి సత్యసాయి వాటర్ వర్కర్లను కాపాడవలసింది కోరుతా ఉన్నాం. ఎందుకంటే 6 నెలలు జీతభత్యాలు లేక, తినడానికి తిండి లేక, పిల్లలు చదువుకు ఇబ్బంది అయిపోయి పిల్లలందరినీ స్కూల్ మళ్లించుకొని ఈ ప్రకారంగా మేము ఇబ్బంది పడతా ఉన్నాం. ప్రతి ఒక్క అధికారికి ఇచ్చుకున్నాం, ప్రజాప్రతినిధులకు కూడా వినతి పత్రాలు ఇచ్చాం, కలెక్టర్ గారు కూడా ఇచ్చాం. ఇంకా మీరే మాకు శరణ్యం. మీరిగిన ఈ స్కీమ్ దత్తత తీసుకొని ఈ స్కీమ్ కు నిధులు విడుదల చేయకపోతే మా కార్మికులకు అందరికీ ఆత్మహత్యలే శరణమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం.